నంద్యాలలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వాలు నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ప్రక్రియను పార్లమెంట్ సమన్వయకర్త కిలారి రోషయ్య ప్రారంభించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న కార్యక్రమాలకు ప్రజలు ఆకర్షితులు అవుతున్నారని ఆయన తెలిపారు. జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేయాలని సూచించారు. జనసేన పార్టీ అధ్యక్షులు మా నాయకుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ యొక్క మెంబర్షిప్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 26వ తారీఖు నుంచి వచ్చే నెల 10వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం చేపట్టమన్నారని ఇప్పుడు అందరికీ కూడా తెలిసిన విషయమే. దాని అనుగుణంగా ఈ రోజు నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గానికి ఈ రోజు నన్ను ఇక్కడికి పంపించడం, ఇవాళ నంద్యాల పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న పార్టీ పెద్దలు చింతల సురేష్ గారు, సుధాకర్ గారు, వాసు గారు, అలాగే పార్లమెంట్ నియోజకవర్గ పీఓసీలు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. ఈ యొక్క ఏదైతే మెంబర్షిప్ కార్యక్రమం, సభ్యత్వ నమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడానికి అందరూ కూడా పెద్ద ఎత్తున ఉత్సాహంగా చూపిస్తా ఉన్నారు. గతం కన్నా మెరుగ్గా 3 రెట్లు పైగా ఈ నియోజకవర్గంలో 10 సభ్యత్వ నమోదాలు చేస్తామని చెప్పి కూడా ప్రతి ఒక్క కార్యకర్త చెప్పడం చాలా సంతోషంగా ఉంది. జనసేన ఈరోజు నంద్యాల జిల్లా సమన్వయకర్తగా ఇన్ఛార్జిగా మంచి నాయకుడిని శ్రీ కిలారి రోషయ్య గారిని మనకు మంచి ఇన్ఛార్జిగా పంపించినందుకు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. వీరి ఆధ్వర్యంలో నంద్యాలలోని ఎక్కువ మందిని జన సైనికులుగా వీర మహిళలను ఉద్యమీ సభ్యత్వాలు ఎక్కువగా నమోదు చేసి నంద్యాలను ఒక మంచి ప్లేస్ లో నిలబెడతామని వారికి హామీ ఇస్తున్నాను.